మన చట్నీ రుచుల్లో ఈరోజు డే 2 అల్లం చట్నీ అయితే చూపించబోతున్నాను. ఏ టిఫిన్స్లో కన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ లేకపోయినా కానీ ఈ అల్లం చట్నీ వేసుకొని తినేయచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. ఫస్ట్ అయితే కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి, అంటే దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వచ్చే వరకు. ఇప్పుడు అదే కడాయిలోకి అరగంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు వరకు చింతపండుని అయితే వేసుకొని ఈ విధంగా గుజ్జులా ఉడకబెట్టుకోవాలి. అన్నీ కూడా 1 కప్పుతోటే కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను అదే కడాయి వాష్ చేసుకొని వాడుతున్నాను. దీంట్లోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులతో పాటు మినప్పప్పు, పచ్చెనగపప్పు, దంచిన వెల్లుల్లి, 3 ఎండుమిర్చి, అలానే 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పులు అనేటివి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న తిరగమాతను పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చి పెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్లోకి 1 కప్పు అల్లం, 1 కప్పు వరకు చింతపండు ఈ విధంగా గుజ్జులా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు, అలానే అరకప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు కన్నా తక్కువ సాల్టు, అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా కారం అనేది వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే ఏ టిఫిన్స్లోకైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చల్లార్చుకున్న పోపులోకి వేసుకొని బాగా కలుపుకొని ఎయిర్టైట్ కంటైనర్లో కానీ తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1-2 నెలల నుంచి 3 నెలల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.